హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ ని చూపించబోతున్నాను. రాగి మాల్ట్ ని ఒక యూనిక్ వేలో ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ లోకి 250 గ్రామ్స్ రాగుల్ని 4 to 5 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే రాగులన్నిటిని ఒక క్లాత్ లో వేసుకొని వాటర్ ని మొత్తం స్ట్రెయిన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న నాట్ వేసుకొని ఒక బౌల్ లో పెట్టుకున్న తర్వాత పైన ప్లేట్ తో కవర్ చేసుకోవాలి. ఈ బౌల్ ని ఒక రోజు మొత్తం అలా వదిలేయాలి. 24 hours తర్వాత ఒకసారి తీసుకొని చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక రోజుకి నాకు లైట్ గా స్ప్రౌట్స్ వచ్చాయి. 48 hours కి ఇలా ఫుల్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ కంప్లీట్ గా డ్రై చేసుకున్న తర్వాత మొలకల్ని ఇంకా అలాగే రాగుల్ని సపరేట్ చేసుకొని ఫస్ట్ రాగుల్ని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఒక 10 minutes రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మొలకల్ని కూడా వేసుకొని ఇంకొక 5 minutes రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్ లోకి 25 to 30 బాదాంని కూడా వేసుకొని వీటిని కూడా సేమ్ ఇందాక ఫ్రై చేసుకున్నట్లే సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్ వరకు బార్లీని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని వేరువేరుగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి పౌడర్స్ అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఈ పౌడర్ మీ పిల్లల కోసం చేస్తున్నట్టయితే 2 tablespoons వరకు కోకోవా పౌడర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ని గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 liter వరకు మిల్క్ ని వేసుకోవాలి. పాలు బాగా మరిగి పొంగుతున్నప్పుడు 3 teaspoons మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ 1/2 cup వాటర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుని అందులోకి వేసుకున్నాను. మనం ఆ మిక్చర్ ని అందులోకి వేసుకున్నాక పాలు కాస్త చిక్కబడతాయండి. అప్పుడు కొంచెం బెల్లం ఇంకా అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ ని వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ మిక్చర్ కాస్త చల్లారాక సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రాగి మాల్ట్ రెడీ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే అదేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి.